హలో అనొచ్చు కూడా మనం నిన్న పెట్రోల్ బంక్ ఫైర్ యాక్సిడెంట్ అయితే అందరికి తెలిసిన విషయమే. చూసుకోండి, ఇది ఇక్కడ నుంచే ఆ వ్యాన్ అయితే వెళ్ళింది స్ట్రేట్ అందులో పెట్రోల్ బంక్లో అయితే వెళ్ళింది. ఇందులో మన ఈవీ రైడ్స్ టీమ్ అయితే చాలా చాలా ప్రాణాలు తెగించి మరి కష్టపడి ఆ ఫైర్ అయితే మంటలు అయితే ఆర్పారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇదే ఆ పెట్రోల్ బంక్. మన ఈవీ రైడ్స్ టీమ్ ఏమో అపోజిట్ మన ఈవీ రైడ్స్ ఉంటుంది. మన ఈవీ రైడ్స్ లోకి వెళ్దాం రండి. పెద్ద అది చేసి రిపేర్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. హాయ్ సార్, నిన్న జరిగిన మీరు చేసిన చాలా పెద్ద హెల్పింగ్ నేచర్ కోసం మాట్లాడడానికి వచ్చాను. ఫైర్ యాక్సిడెంట్ గురించి. ఇవేనా వీటితోనేనా మీరు సేవ్ చేసింది? ఇవి మీవేనా? షోరూమ్ ఏనా? అంటే అక్కడ ఫైర్ చూసి డైరెక్ట్ వచ్చి మీరు? లేదు, మేము పని చేసుకుంటున్నాము, అట్లా కార్ అంటుకుంది. ఓకే, మంటలు చూసి పొగలు చూసి సడన్ గా మేము అక్కడికి వెళ్ళాము. ఓకే, అక్కడికి వెళ్ళి పైకి చూసి కార్ అంటుకుంటుంది. అదే కార్ అంటుకుని మనకి ఫైర్ స్టేషన్ ఉంది కదా, మేము అందరం ఇద్దరం ఇక్కడ పరిగెత్తుకొచ్చి ఇవి తీసుకొని వెళ్ళాము. వెళ్ళి లోపు కార్ పెట్టుకుని. ఓకే, కానీ మీరు చేసిన అసలు హై రిస్క్ అని తెలిసి కూడా చేశారు కదా, ఎట్లా అసలు ఎట్లా చేయబోతుంది అట్లా? మామూలుగా లోపల కారు కాలుతుంది కదా, పెట్రోల్ బంకులో బయట అంటే ఏమవుతుంది, బంకులో కాలుతుంది కదా. సో ఇంకేమో డేంజర్ అయితే చాలా మంది. కానీ మీరు చేసిన హై రిస్క్ అయితే ఎవరు చేయలేరు. చాలా గ్రేట్ సార్. అదైతే చిన్న సన్మానం మీకు మా PVR స్టోర్ నుంచి.